నేను ఐ వోంట్ పర్సనలీ రిలేట్ టు ఇట్, ఎందుకంటే నా దగ్గర అసలు ఆగవు అనమాట, ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, అదే కంప్లైంట్. చూసా కింద బైకులు, చూసా అది బైక్ గెరేజ్ లాగా ఉంది. చిన్న చిన్న సరదాలు సార్ అవి చిన్న సరదాలు ఏంటండి, అన్ని బైకులు పెట్టుకోండి. నేనేమో బైక్ మెకానిక్ ఇక్కడ దగ్గరలో నేను అదే అంటే బైకుల మీద పడుకుంటావు అని అడుగుతారు అనమాట, ఇంకో బండి అంటే. సో అవి అది ఇప్పుడు మీరు కింద ఒక వైట్ బైక్ ఉంది సార్, అది మా మదర్ నాకు ఇంజనీరింగ్ టైంలో దాని స్కేల్ మోడల్ ఇచ్చారు, ఎగ్జాక్ట్ గా ఎంత సైజ్ ఉంటుంది అనమాట. అప్పట్లో ఆ బండి అరౌండ్ 18 to 20 lakhs ఉండేది, ఎప్పుడు 2008-9లో. చాలా ఇది అనమాట. ఇట్ వాజ్ ఫార్ ఫెచ్డ్ కూడా కాదు, అవ్వదు అనుకున్నాను నా లైఫ్ లో. నేను నా సమస్య లేదు, అలాంటి బండి మనం ముట్టుకోలేం కూడా, అలాంటిది 18 లక్షలు 20 లక్షలు ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్పి కట్ చేస్తే వెన్ యూ రియలీ విష్ ఫర్ సంథింగ్ ద హోల్ యూనివర్స్ కన్స్పైర్స్ అంటారు చూడండి. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. 2008లో నా దగ్గర టాయ్ ఉన్నది, 2018 కల్లా నా దగ్గర బండి ఉంది ఒరిజినల్. ఫ్యాంటాస్టిక్. నాకు అది ఇట్స్ అచీవ్మెంట్. యా, అంటే ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ స్మాల్ మైల్ స్టోన్స్ లైక్ దట్, యు నో. అవే మనకి అంతే కదా, మనం టాటాలు బిర్లాలు కానప్పుడు అయ్యే ఉద్దేశం కూడా లేదు. అదే చెప్తున్నా, మన దాంట్లో హ్యాపీగా ఉండాలి. అదే చెప్తున్నా, ఇప్పుడు మన డ్రీమ్ కరెక్ట్ గా కంటే నిజాయితీగా మనం కలగంటే భగవంతుడు ఇచ్చేస్తాడు అంతే. నేను అది కూడా నమ్ముతున్నా. ఓకే, ఇప్పుడు వైవా అలా స్టార్ట్ అయింది, బ్రేక్ త్రూ దానిలో కూడా ఉంటాయి, అలకలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, రకరకాలు. పేరు వచ్చేదాకా అందరం కలిసి కష్టపడదాం అనుకుంటాం, పేరు వచ్చినాక అందరినీ సాటిస్ఫై చేయాలనుకుంటాం, ఇంపాసిబుల్. ఇట్స్ పెద్ద టాస్క్ అన్నిటికంటే. అంటే ఆ ప్రాసెస్ లోకి వెళ్ళి ప్రాబబ్లీ మనం ఇంకా వేరే మిస్టేక్స్ చేసేస్తామేమో అని కూడా అనిపిస్తుంది అనమాట. అంటే అందరినీ సాటిస్ఫై చేసే ప్రాసెస్ లోకి వెళ్ళి. ఇది ఎప్పుడు రిలీజ్?